హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీమాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి డ్రెస్ కోడ్ సూట్ను ఎలా యాడ్ చేయాలి, అలాగే ఆ యాడ్ చేసిన ఆ ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా ఎలా తీసుకోవాలి అనేది చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, విన్నారు కదా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం స్టార్ట్ మెనూలో అడోబ్ ఫోటోషాప్ను ఓపెన్ చేసుకుందాం. సో ఫోటోషాప్లో ఫైల్లో ఓపెన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోని తీసుకుని, ఇక్కడ నేను హీరో నితిన్ ఫోటోని తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసాను. సో సైజ్ పెంచేశాను. సో ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ ఫోటోను పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుందాం. ఎలా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫోటో ఇంత లాంగ్లో ఉంది కాబట్టి నేను క్రాప్ టూల్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ క్రాప్ ఆప్షన్ తీసుకున్నాను. క్రాప్తోని క్రాప్ చేస్తున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేస్తున్నామో జూమ్ అవుతుంది ఫోటో అనేది. కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ అంటే జూము, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఇప్పుడు దీన్ని క్రాప్ చేస్తున్నాను. సో ఇలా క్రాప్ టూల్ తీసుకోండి. క్రాప్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన మనకు సో చూడండి, ఎస్కేప్ కొడుతున్నాను. ఎస్కేప్ కొట్టే ఇక్కడ చూడండి, ఇక్కడ విడ్త్ హైట్ అనేది ఏమీ ఉండద్దు. ఏమీ ఉండకుండా డైరెక్ట్గా తీసుకోండి. సో ఇలా మన క్రాప్ టూల్ను తీసుకోండి. ఎంతవరకు అయితే కావాలో అలా మన క్రాప్ టూల్ను కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఓకే, ఇలా సో ఇలా మెజర్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే క్రాప్ అయిపోతుంది. క్రాప్ అయింది కదా? సో ఈ విధంగా క్రాప్ కావడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఫోటోని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో ఇది ఫోటో అనేది నాకు ఇక్కడ పైన కటింగ్ అనేది సరిగా లేదు కదా. సో ఈ కటింగ్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా వేరే ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ ఫోటోని నేను పెన్ టూల్తో, ఇక్కడ ఉంది కదా పెన్ టూల్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఓకే, ఎలా? సో పెన్ టూల్ తీసుకోండి. పెన్ టూల్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో కంట్రోల్ ప్లస్ ద్వారా ఫోటోను జూమ్ చేసుకోండి. సో ఈ ఏదైతే ఫోటో బాడీ ఉందో ఫోటో బాడీని కరెక్ట్గా జూమ్ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్పేస్ పట్టుకొని మౌస్తోని ఇలా మూవ్ చేస్తున్నా. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ సైడ్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టండి, బ్యాక్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళండి. రైట్, ఇలా సో ఇలా తీసుకుంటూ సో పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, సో ఇలా కంట్రోల్ జెడ్తో కొంచెం తీసుకున్నా. చూడండి, ఇలా సెలెక్ట్ చేయండి కంప్లీట్గా పర్సన్ని. సో ఇట్లా కట్ చేస్తున్నాను. సో అట్లా మనకి ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి ఇట్లా కట్ చేస్తున్నాను. ఓకే, సో స్పేస్తో ఇలా జరిపాను. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ రండి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో పాయింట్స్ అలాగే సెలెక్ట్ చేసుకుంటూ మనం అక్కడ కలపాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ సో ఇలా తీసుకున్నాను. డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇట్లా క్రాస్ బెండ్ కూడా తీసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళింది కదా. అప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు.
స్పేస్ జరపండి, ఇలా తీసుకోండి. సో జూమ్ తక్కువ వేసేయండి. సో ఇక్కడ నుంచి ఇటు కలిపేసేయండి, రైట్. సో జూమ్ తక్కువ వేసేసి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా తీసేసుకోండి, ఇటు సెలెక్ట్ చేసేసాను. ఓకే, ఇక్కడ మేక్ సెలెక్షన్ కొట్టండి. సో ఇక్కడ ఫెదర్ రేడియస్ వస్తుంది, 1 or 0 ఇచ్చేసి ఓకే అనండి. ఇలా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ ఫార్మాట్ ఉంది కదా, సో లేయర్ చేసి ఓకే అనండి. కొత్త లేయర్ ఫార్మాట్ లెక్క వస్తుంది, డిలీట్ కొట్టండి. బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది కదా. సో ఇలా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నప్పుడు, సో సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అయ్యండి. ఇప్పుడు ఈ ఫోటో మనకు మూవ్ అయిపోయింది చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఫోటో అనేది ఇంత లేదు కాబట్టి విర్త్లా మనకు ఏం చేస్తాం, ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకున్నాం. న్యూ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు ఇమేజ్ రిజల్యూషన్ చూస్తున్నా. ఒకసారి ఇమేజ్ రిజల్యూషన్ 300 ఉంది చూశారు కదా. సేమ్ అట్లాగే ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకొని, సో ఇక్కడ 3.5 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్ తీసుకున్నా. 3.5 4.5 సో ఇలా తీసుకొని ఓకే అన్న. సో రైట్, ఇట్లా ఓపెన్ అయిందిగా. సో ఇలా వచ్చేసింది. ఈ ఫోటోని ఇప్పుడు ఇలా తీసుకుంటున్నా. సో ఇలా తీసుకోండి, ఇలా వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఈ ఫోటోని మనం కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. సో ఫ్లెక్సిబుల్గా ఇలా మనం తీసేసుకోండి ఇలా. ఓకే, సో జూమ్ తక్కువ వేయండి, కింద నుంచి కూడా పైకి తీసుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఫోటోకి మనం డ్రెస్ కోడ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, లేదు కొంచెం హైక్ తీసుకుంటా అంటే హైక్ తీసుకొని, సో ఇట్లా రైట్. సో ఇలా అర్థమైందిగా. సో ఇట్లా మనం తీసుకున్నాం. డ్రెస్ కోడ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి అనుకుంటే, మనం డ్రెస్ కోడ్ కావాలి. ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్లోకి వెళ్ళండి, డ్రెస్ కోడ్ ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయిగా. ఇలా ఏదైతే మీకు కావాల్సిన డ్రెస్ కోడ్ ఉందో ఆ డ్రెస్ కోడ్ను తీసుకొని, నేను ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఒకటి ఉంది, ఈ డ్రెస్ కోడ్ని తీసుకొని ఓపెన్ అంటున్నాను, రైట్. ఇక్కడ సో ఈ డ్రెస్ కోడ్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకున్నాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఇట్లా వచ్చిందిగా. సో ఇట్లా రావద్దు, కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టండి. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోలో మనకు ఈ సైడ్ ఉన్నది తీసేయాలి. చూడండి ఇక్కడ మ్యాజిక్ టూల్తో సెలెక్ట్ చేయండి, ఇలా సెలెక్ట్ అయిపోయింది. సో ఈ లేయర్ను సెలెక్ట్ చేయండి, ఓకే అనండి, కొత్త లేయర్ లాగా. సో డిలీట్ కొట్టండి, ఓకే వెళ్ళిపోతుంది. సో అప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అనండి. ఇప్పుడు యారో మార్క్ టూల్ పట్టుకొని ఇలా మూవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేది చూశారుగా. ఇట్లా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోను ఈ వెనకాల ఉన్న ఫోటోకి తగ్గట్టుగా సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఎట్లా, కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టగానే దీని చుట్టూ బాక్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేసేసేయండి. సో ఇలా డ్రాగ్ చేసేసేయండి. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేయండి. చూడండి ఇట్లా ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినాక కింద ఇక్కడ మనకు రాలేగా, కొంచెం కిందికి కొంచెం డ్రాగ్ చేయండి ఎక్కువగా. ఓకే, ఎంటర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు జూమ్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్తో జూమ్ చేయండి. ఇక్కడ మనకు రాలేగా, అప్పుడు ఏం చేయండి, క్లోజ్ స్టాంప్ టూల్ పట్టుకొని ఇక్కడ టార్గెట్తో సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్తో టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇటు ఈ కలర్ని ఇటు అప్రోచ్ చేయండి. సో ఇలా సైజ్ డిక్రీజ్ చేయండి. సో ఇప్పుడు ఈ సైజ్ని ఇటు మూవ్ చేయండి. చూడండి ఇట్లా. ఓకే రైట్, ఇటు నుంచి కూడా ఇట్లా. ఓకే రైట్. ఓకే, అట్లాగే ఇప్పుడు ఆర్ఆర్ మార్క్ తీసుకోండి, నితిన్ టూల్ని తీసుకోండి. సో ఇక్కడ ఎరేజర్ టూల్ ఉంది, ఎరేజర్ టూల్ పట్టుకొని ఇక్కడ ఎరేజర్తో ఇలా తీసేయండి. వెనకాల ఉంది కదా, సో జూమ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ సో ఇలా తీసేసేయండి, ఇలా కట్ చేసేసేయండి. సో ఇలా కట్ చేసేసేయండి. ఓకే, ఇలా కట్ చేసేసి చూడండి. ఓకే,
సో ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది రైట్. ఇక్కడ ఈ సైడ్లో ఉన్నాయి, ఇలా సైడ్లో తీసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన తీసుకున్నాం, మనకి ఇక్కడ కొంచెం వైట్ ఉందిగా, అప్పుడు ఈ బర్న్ టూల్ ఉందిగా, రైట్ క్లిక్ చేయండి, బర్న్ టూల్ డాగ్ టూల్ ఉంటుంది, బర్న్ టూల్ తీసుకోండి, కొంచెం సైజ్ చిన్న వేసేసి డార్క్ వేసేసేయండి. చూడండి ఇలా సరే సరే. ఓకే, ఇలా చూడండి క్లియర్గా. సో ఈ విధంగా మనం తీసేసుకొని ఈ 3 ఉన్నాయిగా, 3 సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ కొట్టండి, గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ అనండి, ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ తీసుకోండి. సో ఇక్కడ ఇన్సైడ్ తీసుకోండి, బ్లాక్ కలర్ తీసుకోండి. సో విడ్త్ 15 or 20 తీసుకోండి. ఓకే అనండి, ఆటోమేటిక్గా మీకు బార్డర్ వచ్చేసింది. చూడండి సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అండి. ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనం తీసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి న్యూగా తీసుకున్నాను. సో ఇప్పుడు 4x6 సైజులో తీసుకుంటాను, తీసుకోండి. ఓకే అండి, 4x6 ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాకు నిలువులో వచ్చింది రైట్. అప్పుడు నాకు ఏం చేస్తా, ఈ పక్కన ఉన్నవి క్లోజ్ చేస్తున్నాను, నో అనేసి ఈ ఫోటో ఏదైతే మనం చేసిందో ఆ ఫోటోను సో యారో మార్క్ టూల్ పట్టుకోండి, ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోండి, వచ్చిందిగా ఇలా. సో ఇప్పుడు ఈ ఫోటో సైజు ఇప్పుడు ఈ కార్నర్ తీసుకోండి. మనకి ఈ ఫోటో కంట్రోల్ T కొట్టండి, రైట్ క్లిక్ కొట్టండి, ఇక్కడ హారిజంటల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, 90 degrees ఆప్షన్. ఇక్కడ 90 degrees కొట్టండి, ఇటు తిరిగింది, కంట్రోల్ Z. ఓకే, సో ఈ 90 degrees ఇట్లా ఈ విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు కార్నర్కి ఇటు ఎట్లా అండి, జూమ్ చేయండి. ఇక్కడ స్కేల్ మీద చూడండి, హైట్ 4.5 ఉంది చూడండి, విడ్త్ కూడా మనకు 3.5 కరెక్ట్ ఉంది, చూసారుగా. సో ఇప్పుడు ఇట్లా లోపలికి తీసుకోండి, కొంచెం లోపలికి అనేసి రైట్. సో ఆల్ట్ పట్టుకొని సో మౌస్ లెఫ్ట్ క్లిక్తోని సో మనకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో ఎంటర్ ట్రాన్స్ఫామ్లో ఉంది ఇప్పుడు మనకు, అది ఎంటర్ కొట్టేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇట్లా మనకు వస్తాయి. మనకి ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలనేది చూజ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయండి రైట్, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఎడ్జ్కి వచ్చింది, ఇక్కడ గ్యాప్ బాగుంది. సో అటు మూవ్ చేయండి, చూడండి రైట్. ఇక్కడ రైట్ సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ చేయండి, రైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ చేయండి, రైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ చేయండి, రైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకుంటూ మూవ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ వచ్చిందిగా. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కొంచెం, మధ్యలో గ్యాప్ ఉంది కొంచెం, రైట్ కొంచెం రైట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాపీస్ ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ విడిచిపెట్టి మిగిలిన 4 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ కొట్టండి, మళ్ళీ గ్రూప్ అయిపోతుంది. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయండి, కింద మళ్ళీ వస్తాయి ఇలా చూడండి. ఓకే, సరే వచ్చేసాయా. సో గ్యాప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రింట్ ఇచ్చేసేయండి. 4x6 పేపర్ సైజ్ అలా పెట్టేసి మనం ప్రింట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ప్రింట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయడం